అందరూ ఎలా ఉన్నారు? చల్లని సాయంత్రం వేళల్లో కారం కారంగా మరియు పుల్ల పుల్లగా ఉండే ఈ ముంత మసాలా తింటే ఆ ఫీలే వేరు కదా! స్ట్రీట్ ఫుడ్‌ని ఎంత వద్దు అనుకునే వాళ్ళకైనా ఆ బండి దగ్గరికి రాగానే వచ్చే ఆ స్మెల్‌కి ఇట్టే క్రేవింగ్స్ వచ్చేస్తాయంటే మరి దానికున్న క్రేజ్ అలాంటిది. మరి ఈ స్ట్రీట్ ఫుడ్‌ని మన హోమ్ స్టైల్‌లో ఎలా చేసేయాలో చూసేద్దాం వచ్చేయండి. ఒక కప్పు మరమరాలను తీసుకొని ప్యాన్‌లో కొంచెం సేపు ఫ్రై అయ్యేంత వరకు వేసుకోండి. అలా చేయడం వల్ల క్రిస్పీగా అయిపోతాయి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొన్ని పల్లీలను వేసుకోండి. అవి ఫ్రై అయిన తర్వాత వాటిని తీసుకొని అందులోనే కార్న్‌ఫ్లేక్స్‌ని కూడా వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోండి. తర్వాత అందులోనే ఒక కప్ అటుకులను కూడా తీసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. మనకు కావాల్సినవి అన్నీ రెడీగా ఉంటే ఇది సూపర్ ఈజీ అండ్ ఇన్స్టెంట్గా అయిపోయే మంచి ఈవినింగ్ స్నాక్ ఐటమ్. దీన్ని పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా మెయిన్ ప్రాసెస్లోకి వెళ్తే ఒక బౌల్లోకి మురుమురాలను, కార్న్‌ఫ్లేక్స్ని, అటుకులని అండ్ ఫ్రై చేసినటువంటి పల్లీలని తీసుకున్నాను. వీటితో పాటు నా దగ్గర ఉన్నటువంటి బూందీ మిక్చర్ని కూడా యాడ్ చేసుకున్నాను. బూందీ కనుక లేకపోయినట్లయితే సన్నకారపూసను యాడ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు అన్ని డ్రై ఐటమ్స్ తీసుకున్నాం కదా, అసలు ఈ ముంత మసాలాకి అసలైన టేస్ట్ అండ్ మంచి ఫ్లేవర్ వచ్చేది వెట్ ఐటమ్స్ వల్లనే, అంటే టొమాటో, ఆనియన్ అండ్ లెమన్. సో వాటిని కూడా యాడ్ చేసుకొని టేస్ట్కి తగినంత ఉప్పు అండ్ కారం కూడా యాడ్ చేసుకోండి. చివరిగా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని బౌల్ని ఒక ప్లేట్తో క్లోజ్ చేసుకొని 2 or 3 టైమ్స్ టాస్ చేసినట్టయితే అన్నీ పర్ఫెక్ట్గా మిక్స్ అవుతాయి. మనం ఈ ప్రాసెస్లో కనుక ఇంట్లో ట్రై చేసినట్లయితే ఇన్ఫ్యాక్ట్ బయట దొరికే దానికంటే మనం చేసుకున్నది ఎంతో టేస్టీగా అండ్ ఫ్రెష్గా కూడా ఉంటుంది. ఇక్కడ మీకు నచ్చినట్టయితే ఫైనల్గా 1/2 టీ స్పూన్ గీ ఆర్ నువ్వుల నూనె యాడ్ చేసుకోవచ్చు. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో నేనైతే ఇక్కడ నువ్వుల నూనె యాడ్ చేసుకుంటున్నాను. మీకు వద్దు అనుకుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. దీన్ని కొన్ని చోట్ల ఆనియన్ మిక్సర్ అంటారు అండ్ కొన్ని చోట్ల ముంత మసాలా అని కూడా అంటారు. చూసారు కదా, ప్రాసెస్ చాలా సింపుల్ కదా. మరి ఇంకెందుకు లేట్, ఒక్కసారి ట్రై చేయండి. డెఫినెట్గా మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.